నాకు చాలా హ్యాపీగా ఉందన్న, నిజంగా హ్యాపీగా ఉంది. నేను ఉన్నంత వరకు మీ అన్ని మ్యాచ్లకి వస్తాను. ప్రతి మ్యాచ్ లోనూ మనం కప్పు కొట్టాలి. ఆచార్య, ఏం కావాలన్నా సరే నన్ను అడగండి, నేను చేసి పెడతా. సరేనా? సరే. ఏయ్, ఇలా రా. ఆచార్య, మన కుర్రాళ్ళందరికీ డ్రెస్సులు కొన్నాను. మీరే తీసుకోండి, తీసుకోండి అందరూ. జై జై జర్మన్ అన్న, జై జై జర్మన్ అన్న, జై జర్మన్ అన్న, జై జై జర్మన్ అన్న. ఆచార్య, లాగేటప్పుడు చెప్పారు కదా, ఆ మాట మళ్ళీ చెప్పండి, అప్పుడే బలం వస్తుంది. ఆచార్య, నాకు కూడా నిషా అని చెప్తే చాలు, ఒంట్లో ఓపిక వచ్చేస్తుంది. తను నాకు 2 సార్లు హ్యాండ్ ఇచ్చింది, అందుకే పేరు వింటే రెచ్చిపోతాను. సరే సరే, టైం అయింది. గుంతలక్కడ గుల్ల గుల్ల గుల్ల, గుంతలక్కడ గుల్ల గుల్ల గుల్ల. ఇదిగో నూనెలో వేయించినవి తింటావుగా. పోటీ మధ్యలో నేను మాట్లాడిన మాటలు నిన్నేమైనా బాధించాయా? అరే, అలా ఏం లేదు ఆచార్య, ఏదో కోపంలో మీరు అన్నుంటారు అంతే. ఒకవేళ ఆటలో ఓడిపోయి ఉంటే ఈరోజు ఈ టీం ఉండేది కాదు. అదే పర్లేదు ఆచార్య. మీరు గెలవాలని ఇప్పుడు మీకన్నా కూడా నాకే ఎక్కువ ఆశగా ఉంది. ఆచార్య, మీ దగ్గర ఒకటి అడగనా? మీకంటూ ఇంకెవరు లేరా? మా నాన్న ఉండేవాడు, ఊరేసుకున్నాడు నా కళ్ళ ముందే. ఇలా ఒంటరిగా జీవించడం బాధ అనిపించట్లేదా? ఎవరు చెప్పారు నేను ఒక్కడేనని? నాతో పాటు తనుంది ఎల్లప్పుడూ, నా మేరీ. మీ వల్లే నాకు ఒక నమ్మకం, ఇక ధైర్యం, ఊరు ప్రజల ముందు ఒక మర్యాద కూడా వచ్చింది. కానీ తన మీద ఉన్న కోపం మాత్రం తగ్గట్లేదు ఆచార్య. మనకు జరిగిన కొన్ని సంఘటనలు తర్వాత ఇవన్నీ ఎందుకు జరిగాయని తలుచుకుంటే అవి ఎందుకు జరిగాయో కూడా మనకు అర్థం కావు. కానీ అప్పుడు అలా జరగకపోయిండుంటే నువ్విప్పుడు ఇలా నా దగ్గరకు వచ్చేవాడివి కాదు. అంతా మన మంచికే అనుకో, ఏది మర్చిపోవద్దు, కొంచెం ఓర్చుకోవాలి. నువ్వు తన కోసం ప్రార్థించు. మనం ఇంకా ఓ సరిహద్దు దాటాలి. స్టేట్ ఛాంపియన్షిప్ ఏటి మనూరులో జరుగుతోంది. ఎడపాల్ టీమే ఇప్పుడు ఛాంపియన్స్. వాళ్ళు ఈసారి కూడా పాల్గొంటున్నారు. మీరేం బాధపడకండి ఆచార్య, ఈసారి మనమే గెలుస్తున్నాం. ఇది మనం ఎలాగైనా గెలవాలి. అది నాకు సంబంధించినది. ప్రతి ఒక్కరికి చెప్పు.